హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం బి గోపాల్ కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. బి గోపాల్ వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఎప్పటి నుంచో మూవీస్ తీస్తూనే ఉన్నారు. అలాగే ఏంటంటే మోర్ దాన్ 30 మూవీస్ లో డైరెక్ట్ చేశారు. చాలా టాప్ హిట్స్ ఉండయి, ఇండస్ట్రీ హిట్స్ ఉండయి. అలాగే మన మేజర్ గా మనం చూసుకుంటే మన టాలీవుడ్ లో మెగాస్టార్ ఇంద్ర ఇచ్చారు మెగాస్టార్ కి. అలాగే మనం నందమూరి బాలకృష్ణ చూసుకుంటే అసెంబ్లీ రోడీ, అలాగే రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి ఇలాంటి చాలా బ్లాక్ బాస్టర్ మూవీస్ ఉండి, అలాగే లారీ డ్రైవర్. అలాగే బి గోపాల్ అండ్ నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే చాలానే హిట్స్ ఉండే. లెట్ స్టార్ట్ టుడే టాపిక్. అదే మన బి గోపాల్ కెరీర్ లో ఉన్నటువంటి బెజవాడ గోపాల్ లో కెరీర్ లో ఉన్నటువంటి టాప్ మూవీస్, అలాగే దాని డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాను. ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే ఫస్ట్ మూవీ వచ్చేసి ప్రతిధ్వని, హిట్ మూవీ బి గోపాల్ కెరీర్ లో. నెక్స్ట్ కలెక్టర్ గారి అబ్బాయి, సూపర్ హిట్ మూవీ. రక్త తిలకం, సూపర్ హిట్ మూవీ. అశ్వత్థామ ఫ్లాప్ మూవీ. విజయ్ యావరేజ్ మూవీ. స్టేట్ రౌడీ అబౌవ్ యావరేజ్ మూవీ. ఎవరైనా ఈ జనరేషన్ వాళ్ళకి ఎన్ని మూవీస్ తెలిసి ఉండకపోవచ్చు, బట్ ఎవరైనా 90s జనరేషన్ ఉన్న వాళ్ళకైతే ఈ మూవీస్ అన్ని తెలిసే ఉంటాయి ఆల్మోస్ట్. లారీ డ్రైవర్ సూపర్ హిట్. బొబ్బిలి రాజా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. చిన్నరాయుడు యావరేజ్ మూవీ. బ్రహ్మ ఫ్లాప్ మూవీ. రౌడీ ఇన్స్పెక్టర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. మెకానిక్ అల్లుడు హిట్ మూవీ. గ్యాంగ్ మాస్టర్ యావరేజ్ మూవీ. స్ట్రీట్ ఫైటర్ ఫ్లాప్. ఖైదీ ఇన్స్పెక్టర్ ఫ్లాప్ మూవీ. కలెక్టర్ గారు హిట్ మూవీ. అడవిలో అన్న ఫ్లాప్ మూవీ. ఎస్, సమరసింహారెడ్డి. బాలకృష్ణ అలాగే బి గోపాల్ కాంబినేషన్ లో సమరసింహారెడ్డి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ టైంలో జనరేషన్ ఉన్న వాళ్ళకి సమరసింహారెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కళ్ళు ఏం డిస్కస్ చేసినా కూడా రాయలసీమ ఫ్యాక్షన్ గురించే డిస్కస్ చేశారు. దాంట్లో నటించినటువంటి నందమూరి నటసింహ విశ్వరూపాన్ని చూపించారు. నెక్స్ట్ 20th మూవీ రవణ యావరేజ్ మూవీ. వంశీ డిజాస్టర్ మూవీ. నరసింహ నాయుడు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. ఇది సెకండ్ మూవీ. మీరు చూసుకుంటే ఇండస్ట్రీ హిట్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. నందమూరి నటసింహంతో నందమూరి సింహం ఎలా చేశారు ఏంటంటే నరసింహ నాయుడు కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అల్లరి రాముడు ఫ్లాప్ మూవీ. ఇంద్ర ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. ప్రజెంట్ మెగాస్టార్ అంటే August 22నే మెగాస్టార్ బర్త్డే జరిగింది. చాలా మంది ఏంటంటే ఈ ఇంద్ర మూవీస్ ని ఆల్రెడీ మూవీ రిలీజ్ చేస్తే మోర్ దాన్ 7 crores ఫస్ట్ డేనే గ్రాస్ వచ్చింది. అంటే అర్థం చేసుకోండి ఆ టైంలో ఎలాంటి ఇండస్ట్రీ హిట్. మళ్ళీ రిలీజ్ చేసినటువంటి ఈ మూవీ మళ్ళీ రికార్డ్స్ తిరగరాసినటువంటి ఈ మూవీని మన డైరెక్టర్ బి గోపాలే డైరెక్ట్ చేశారని మీకు ఇది తెలుసుకోవాలి మీరు కూడా. ఈ బి గోపాల్ ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పారు వైజయంతి మూవీస్ లో. పల్నాటి బ్రహ్మనాయుడు ఫ్లాప్ మూవీ. అడవి రాముడు ఫ్లాప్ మూవీ. నరసింహుడు డిజాస్టర్ మూవీ. మస్కా సెమీ హిట్ మూవీ. 6 అడుగుల బుల్లెట్ ఫ్లాప్ మూవీ. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ నుంచి చాలా మంది ఏంటంటే 2000 తర్వాత అన్ని ఫ్లాప్ ఉండే. ఎందుకంటే మన లాంటి వాళ్ళకి హిట్ అవ్వాలి అంటే ఎలా తీయాలనేది పాత డైరెక్టర్ కి ఇంత తెలియలేదు. బట్ బి గోపాల్ టాప్ డైరెక్టర్. బట్ ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే ఏదైతే ఇంత ముందు చూసే జనరేషన్ కి ఇప్పుడు తీసే జనరేషన్ చాలా వేరియంట్ వచ్చింది. అందుకోసమే బి గోపాల్ ఉన్నది టాప్ డైరెక్టర్ అయినా కూడా ఏంటంటే లాస్ట్ 5 మూవీస్ ఏంటంటే హిట్స్ పడలేదు. ఇంద్ర తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఫ్లాప్సే వచ్చింది. ఒక మస్కా అది కూడా సెమీ హిట్ అయింది, హిట్ కాదు సెమీ హిట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బి గోపాల్ గురించి కూడా అంటే టాప్ డైరెక్టర్ కాబట్టి మీరు మైండ్ లో పెట్టుకోండి. ఏదైనా రిపీటెడ్ గా చూడాలంటే మీకు ఆల్రెడీ ఇక్కడ నోటబుల్ మూవీస్ లో చూడండి. ఇక్కడ బొబ్లి రాజా, లారీ డ్రైవర్, అసెంబ్లీ రౌడీ, స్టేట్ రౌడీ, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర, మస్కా ఈ టాప్ మూవీస్ ని రిపీటెడ్ గా చూడొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.